వెల్కమ్ టు మెగానే టీవీ ఆఫ్ ద రికార్డ్. మోదీ కేబినెట్ లో త్వరలోనే భారీ ప్రక్షాళన జరగబోతుందా? పనితీరు సరిగ్గా లేని మంత్రులకు హోమ్ మినిస్ట్రీ నుంచి క్లియర్ కట్ సిగ్నల్స్ వెళ్లాయా? విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ గడిచిన 2 రోజులుగా మంత్రుల రిపోర్ట్ కార్డ్స్ పైన కసరత్తు చేశారా? అవుననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. అయితే ఈ కేబినెట్ విస్తరణ వార్తల మధ్య ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో ఒక పేరు సంచలనంగా మారింది. ఆ పేరే నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు మోదీ కేబినెట్ లో చోటు దక్కబోతుందంటూ గడిచిన కొద్ది గంటలుగా సోషల్ మీడియా షేక్ అవుతుంది. బీజేపీ శ్రేణులు ఆయనకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ కూడా చెప్పేస్తున్నాయి. అసలు ఈ ప్రచారంలో నిజమెంత? నిజామాబాద్ ఎంపీకి దక్కబోయేది మోదీ కేబినెట్ బెర్తా లేక జాతీయ పార్టీలో కీలక పదవా? తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో హంగామా సృష్టిస్తున్న ఈ హాట్ టాపిక్ వెనుకున్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వంలో కీలక మార్పులకు సమయం ఆసన్నమైందా? ప్రధాని నరేంద్ర మోదీ తన 3వ విడత ప్రభుత్వంలో పరిపాలనా వేగాన్ని పెంచేందుకు సిద్ధమయ్యారా అంటే ఢిల్లీ నుండి అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఇటీవల తన విదేశీ పర్యటన ముగించుకొని స్వదేశానికి వచ్చిన ప్రధాని మోదీ ఏమాత్రం సమయం వృధా చేయకుండా నేరుగా మంత్రుల పనితీరుపై దృష్టి సారించారు. గడిచిన 2 రోజులుగా ప్రతి మంత్రిత్వ శాఖ సాధించిన పురోగతి, పెండింగ్లో ఉన్న ఫైళ్లు, ప్రజాక్షేత్రంలో ఆయా మంత్రుల గ్రాఫ్ ఎలా ఉందనే అంశాలపై ప్రధాని సుదీర్ఘంగా సమీక్షించారు. ఏ విభాగాల్లో ఎవరు బాగా పనిచేస్తున్నారు, ఎక్కడ అలసత్వం కనిపిస్తుంది అనే విషయాలపై మోదీ ఒక స్పష్టమైన అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. పనితీరు ఆధారంగానే రాబోయే రోజుల్లో కేబినెట్లో మార్పులు చేర్పులు ఉంటాయనే ప్రచారం దేశవ్యాప్తంగా జోరందుకుంది. ఎప్పటికప్పుడు పార్టీని, ప్రభుత్వాన్ని కొత్త ఉత్సాహంతో నడిపించడం బీజేపీ హైకమాండ్కు అలవాటే. ఈ క్రమంలోనే రాబోయే కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పాతవారిని, కొందరిని తప్పించి కొత్త ముఖాలకు అవకాశం కల్పించాలని మోదీ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. పనితీరు ఆశించిన స్థాయిలో లేని మంత్రులను కేబినెట్ నుండి డ్రాప్ చేసి వారిని పార్టీ సంస్థాగత పనుల్లోకి ఉపయోగించుకోవాలనే వ్యూహంలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో రాబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని ఆయా ప్రాంతాల నుండి సమర్థులైన నేతలను మోదీ తన టీంలోకి ఆహ్వానించబోతున్నారనే చర్చ నడుస్తోంది. ఈ మార్పుల ద్వారా అటు ప్రభుత్వానికి కొత్త ఊపు, ఇటు పార్టీ క్యాడర్కు బలమైన సందేశం ఇవ్వాలని మోదీ భావిస్తున్నారు. ఢిల్లీలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చర్చ సాగుతుండగానే ఇటు తెలంగాణ రాజకీయాల్లో ఒక వార్త దావానలంలా వ్యాపించింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు ప్రమోషన్ ఖాయమైందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. ఆయనకు మోదీ కేబినెట్లో చోటు దక్కబోతుందని, త్వరలోనే ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ వార్తలు హంగామా సృష్టిస్తున్నాయి. ఈ వార్త తెలియగానే తెలంగాణలోని బీజేపీ శ్రేణులు, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన అరవింద్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఎంపీ అరవింద్కు రాబోయే ప్రమోషన్ గురించే హాట్గా చర్చ జరుగుతోంది. ఒకవైపు సోషల్ మీడియాలో నిజామాబాద్ జిల్లా అంతటా ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉన్నప్పటికీ దీనిపై అసలు నిజమెంత అనేది ఇంకా అధికారికంగా తేలలేదు. ఈ ప్రచారంపై ఎంపీ ధర్మపురి అరవింద్ స్వయంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అటు తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో కానీ, ఇటు అభిమానులతో కానీ ఆయన ఈ విషయాన్ని పంచుకున్న సందర్భమూ లేదు. పార్టీ శ్రేణుల ఉత్సాహంతో శుభాకాంక్షలు చెబుతున్నప్పటికీ ఎంపీ క్యాంప్ ఆఫీస్ నుండి దీనిపై ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. దీంతో ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది, లేక ఇది కేవలం ఊహాగానాలేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు నిజామాబాద్ జిల్లాలో బీజేపీ శ్రేణులు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్పడం వెనుక ఉన్న అసలు మ్యాటర్ ఏంటి? ఆయనకు దక్కబోయేది ప్రభుత్వం పదవా లేక పార్టీ పదవా అనేదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇటీవల దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ హైకమాండ్ ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను కూడా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్తో పాటు జాతీయ పార్టీ కమిటీలోనూ మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. మరి ఎంపీ అరవింద్ను మోదీ తన కేబినెట్లోకి తీసుకుంటారా, లేక జాతీయ పార్టీలో కీలకమైన ప్రధాన కార్యదర్శి లాంటి బాధ్యతలు అప్పగిస్తారా అనే చర్చ జోరుగా సాగుతుంది. అయితే ఈ
ప్రచారాన్ని తోసిపుచ్చుతున్న వారు కూడా లేకపోలేదు. రాజకీయాల్లో ఇలాంటి గాసిప్స్ సర్వసాధారణమని సదరు ఎంపీ మద్దతుదారులు, అభిమానులే సొంతంగా ఈ విధమైన ప్రచారాన్ని సృష్టించారనే వాదన కూడా వినిపిస్తుంది. అధిష్టానం వద్ద అరవింద్ గ్రాఫ్ పెంచేందుకు లేదా స్థానికంగా క్యాడర్లో జోష్ నింపేందుకు ఇలాంటి లీకులు ఇచ్చి ఉంటారని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, కేబినెట్ విస్తరణ అనేది అత్యంత గోప్యంగా జరిగే ప్రక్రియ అని, ప్రమాణ స్వీకారానికి కొద్ది గంటల ముందు తప్ప ఎవరికీ సమాచారం ఉండే అవకాశం లేదని సీనియర్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎంపీ అరవింద్ పేరు ఇప్పుడు అటు ఢిల్లీ సర్కిల్స్లోనూ ఇటు గల్లీ పాలిటిక్స్లోనూ గట్టిగానే వినిపిస్తుంది. ఏదో ఒక రూపంలో ఆయన వార్తల్లో నిలిచారు. ఒకవేళ మోదీ కేబినెట్లోకి తెలంగాణ నుండి కొత్త ముఖాన్ని తీసుకోవాలనుకుంటే దూకుడుగా ఉండే అరవింద్ పేరును పరిశీలించే అవకాశం ఉందనేది ఒక వర్గం నమ్మకం. మరి ఈ ప్రచారం కేవలం సోషల్ మీడియా గాసిప్ గానే మిగిలిపోతుందా, లేక నిజంగానే నిజామాబాద్ ఎంపీకి ప్రమోషన్ దక్కబోతుందా? ఈ ఉత్కంఠకు తెరపడాలంటే మరికొద్ది గంటలు లేదా రోజులు వేచి చూడక తప్పదు. మోదీ మంత్రివర్గ విస్తరణ వార్తలు ఢిల్లీని వేడెక్కిస్తుంటే ఎంపీ అరవింద్ ప్రమోషన్ వార్తలు తెలంగాణ బీజేపీలో జోష్ నింపుతున్నాయి. అభిమానుల అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్ నిజమవుతాయా, లేక ఇది కేవలం ఊహాగానాలకే పరిమితమవుతుందా అనేది చూడాలి. ఏది ఏమైనా ప్రధాని మోదీ నిర్ణయాలు ఎప్పుడూ అనూహ్యంగా ఉంటాయనేది జగమెరిగిన సత్యం. మరి ఈసారి మోదీ టీంలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.